వీటెన్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా గుడివాడలో ఓట్లను అభ్యర్థించిన మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణరావు, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫిబ్రవరి 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రి ఆలపాటి రాజాను గెలిపించాలని మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభ్యర్థించారు. శుక్రవారం నారాయణ స్కూల్లోని సిబ్బందితో వారు సమావేశమయ్యారు. అభివృద్ధి చెందుతున్నటువంటి మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు శాసనమండలి తరపున పోటీ చేస్తున్న ఆలపాటి రాజాను గెలిపించాలని మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం జనసేన అధ్యక్షులు ఆర్కే, గుడివాడ జనసేన అధ్యక్షులు బుర్రగడ్డ శ్రీకాంత్ తదితరులు శాసనమండలి తరపున పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించి శాసనమండలికి పంపిస్తే ఆ సభకు న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. ప్రజల సమస్యల గురించి, సమస్యల పరిష్కారం గురించి అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోరంగా ఓడించి కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీ విని ఎరుగనంత మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ కష్టపడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒకదాని తర్వాత నెరవేరుస్తూ ఇవాళ పారిశ్రామికంగా ఎదుగుదల లేని మన రాష్ట్రాన్ని పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మళ్ళీ ఈ శాసనమండలి ఎన్నికల్లో అదే రకమైన తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వ అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. బెదిరిస్తా ఉన్నాను ఉద్యోగస్తుని, పోలీసుని. ఏదైతే వాళ్ళ వంశీ గారి కేసులో గన్నవరంలో ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసుకి పోలీసులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే దానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వంశీ ఏం తప్పు చేయాల, అందంగా ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఏంటి అందం? ఏం మాట్లాడుతున్నాడు అసలు? అతను మనిషి అని లేకపోతే ఏంటో అర్థం కాదు. 7 సంవత్సరాల రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి నిలబెట్టి కొట్లాడు తీస్తాను. ఎవరు కొట్లాడు తీస్తాను? నిన్ను కూడా తీశారు కొట్లాడు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను 11 మందికి కొట్లాడు తీసి నుంచోబెట్టారు. నువ్వు అసెంబ్లీకి అలాంటి భయం. రేపు పొద్దున అక్కడ మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ అధికార పక్షంగా అడిగితే సమాధానం చెప్పలేవు కాబట్టి ఇవాళ నీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే భయం. ఇప్పుడు ఏదో కావాలని చెప్పి రాజధాని నిన్న వెళ్ళి మిర్చి ఆడికి వెళ్తారు గుంటూరులో. మిర్చి ఆడికి ఏంటి? మీరు ఎంత ఇచ్చారు రేటు? ఇవాళ పరిస్థితులు ఏమున్నాయి? కేంద్రం కూడా, నేను ముఖ్యమంత్రి గారు కేంద్రానికి దగ్గరికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఇవాళ ఉన్నటువంటి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన మాట్లాడుతుంటారు. నువ్వు ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, కలెక్టర్ గారు వెళ్ళడానికి వీలేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు చెప్పారు మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి మాట్లాడారు. పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి అక్కడ రైతులుగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు. అంతా కూడా మొత్తం కూడా ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా, ఐపాక్ డ్రామా. మరొక ఐపాక్ డ్రామాలు చేయడానికి వస్తున్నది. మీ డ్రామాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒక ఆయన మాట్లాడతాడు, మాకు ఉద్యోగం ఉందా? ఉద్యోగం ఉందా ఏంటి? ప్రజాసేవకు ఉద్యోగం కావాలి ఏంటి? బూతులు మాట్లాడదాకైతే కావాలేమో మీకు. ఇవాళ ప్రజలకి బాధ్యతగా ఉన్నటువంటి మేము జవాబుదారులుగా ఉన్నాం, ప్రతిపక్షంగా కూడా జవాబుదారులుగా ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జవాబుదారు ఖచ్చితంగా జిల్లా అభివృద్ధిలో
మీ అందరూ కూడా సమిష్టిగా మా నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేసి జిల్లాని మళ్ళీ ఏదైతే మనం పోగొట్టుకున్నటువంటి బరువు నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి జిల్లాగా నిలబడతానికి వచ్చింది. ముందు పైప్లైన్ వేసి అక్కడ వదిలేసి కనెక్షన్లో పాత పైప్లైన్లో మురికాలంలో ఉంటాయి. అక్కడి నుంచి అనేసరికి ఎక్కడిగా నేలైపోతూ ఉంది. వేరే మొత్తాన్ని తొలగించేసి మార్చుకుంటూ వచ్చి అందుకే కొంచెం తగ్గింది. మనం బాగా గంజెట్టి పట్ల రాని చోట్ల కొన్ని ఉన్నాయి. అవి కూడా ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇష్యూస్ కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఫైనల్గా ఈ సంవత్సరం ఎండ్లోపు ఇక్కడ మీకు ట్యాంక్ వాటర్ ట్యాంక్ అనేది కనుకోకుండా మీకు డైరెక్ట్గా వాటర్ చెక్ చేస్తుంది. ముందు ప్రెజర్ ఇష్యూస్ ఉన్నాయి. జిల్లా అంటే చాలా ప్రతిష్ట కలిగినటువంటి జిల్లా, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా మన ప్రతిష్టను దిగజార్చలో చూశారు. ఇవాళ మచిలీపట్నంలో కానీ, గుడివాడలో కానీ, గన్నవరంలో కానీ, పెడల్లో కానీ, అవినిగడ్డలో కానీ అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితి. క్యాషినోలు పెట్టి బూతులు మాట్లాడి అసలు జిల్లాకే అసహ్యం పుట్టే విధంగా చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి జిల్లా. కొచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ, అటు మట్నూరు కృష్ణారావు గారు కానీ, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, ఇలా అనేక మంది, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, ఇట్లాంటి అనేక మంది రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు అనేక మంది పుట్టినటువంటి జిల్లా. అది ఏ రకంగా అస్తవ్యస్తం చేశారో చూసాం. మరి ఈరోజు మళ్ళీ అందరం కలిసి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో 7 నియోజకవర్గాల జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రజలించినటువంటి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చి దాదాపు దగ్గర 200 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఏ గ్రామం చూసినా ఇవాళ పండుగ వాతావరణంలో సిమెంట్ రోడ్లు ఉంది. అలాగే ఏ రోడ్డు వెళ్ళాలని భయం, గుంతలతో నడువులు ఇరిగిపోయే పరిస్థితి లేదు. ఇవాళ రోడ్లన్నీ కూడా రిపేర్లు చేసుకున్నాం. దాదాపు 100 కోట్ల దగ్గర రిపేర్ల కోసం, గుంతలు పూడ్చే కార్యక్రమం కోసం మరి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం. అలాగే అభివృద్ధిగా హౌసింగ్ స్కీమ్స్ కూడా ఇవాళ మరి ముందుకు వెళ్తానే ఈ పట్టాలన్నీ కూడా సరి చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చడంతో హౌసింగ్ స్కీమ్ కూడా అతి త్వరలో పూర్తి చేయబోతా ఉన్నాం. అలాగే మరి మచిలీపట్నం పోర్ట్ కూడా చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరి వచ్చే సంవత్సరం మధ్యాహ్నం కల్లా 3 నాటికల్లా కంప్లీట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. యాక్చువల్ జనవరికి వాడించుకుని ఖచ్చితంగా జరుగుతుంది. అదే అక్కడ ఫిషింగ్ హార్బర్ కానీ, అలాగే ఇవాళ రోడ్డు కూడా మార్గదర్శి వచ్చింది. ఇవాళ గుడివాడ ఏదైతే మచిలీపట్నం నుంచి గుడివాడ ఏలూరు వెళ్ళే రోడ్డు కూడా డబ్లింగ్ చేయడానికి దానికి ఫండ్స్ రావడం. ఏదైతే 216 రోడ్డు ఉందో 216 కూడా 4 లైన్ రోడ్ కింద 6 లైన్ చేయడానికి కూడా ఇవాళ దానికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు ఉన్న ఆమోదం జరపడం జరిగింది. అలాగే గుడివాడలో ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకే కనుక అందరికీ నమస్కారం. చాలా విషయాలు చెప్పారు. ఆరుబాటు రాజేంద్రరావు గారు మన యొక్క ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా చేస్తుగా చాలా అనుభవం ఆయన గురించి మీ అందరికీ తెలుసు. అయినా మీ దగ్గరకు వచ్చి కలవాలి
నారాయణరావు అమ్మ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు ఎవరినైతే బలపరుస్తారో ఆ వ్యక్తి గెలిపిస్తే మనకి బలం చాలా సార్లు చేశారు. వాళ్ళు ఎవరో కూడా మనకి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా మరి మనం చూసాం. దగ్గర 13,326 పంచాయతీలు ఒకేసారి మరి మీటింగ్ పెట్టి ఒక్కొక్క పంచాయతీకి 50 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ సుశీసేవలు చేశారు. దానికి కూడా టైం పెట్టారు. పండుగలో అయిపోవాలని వాళ్ళ రెడీ చేస్తున్నారు. 9,000 కోట్లు మార్చి వెళ్తామని. ఎందుకంటే ఆయన ఒకటే పల్లెటూరులో నలిగిపోతున్నారు. అట్లాగే మనం స్కూల్లో పనిచేసినా కాలేజీలో పనిచేసినా టీచర్ అంటారు, లెక్చరర్ అంటారు, వాళ్ళు కూడా చాలా కష్టాలు ఉంటాయి. చాలా చిన్నగా ఉంటారు. జీతాలు ఇంటికి సరిపోయిన జీతాలు ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన వసతులు ఇస్తానని మన స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ వాళ్ళు మర్చిపోవడం వచ్చింది. వాళ్ళకి లోన్లు ఆవుల వడ్డీ మీద ఇవ్వాలని అడిగారు. మన అది చేస్తానని చెప్పారు. అదే కాకుండా హెల్త్ కార్డు సాధారణంగా ఆరోగ్యశ్రీ అంటే కొన్నింటికే పనికొస్తుంది. అలా కాకుండా ఎలాంటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లకి ఎలాంటిదన్నా కూడా ఈఎస్ఐ కార్డు లాగా అది కూడా చేసి పెడతాను. ఇంట్లో ఏళ్ళలో కూడా అవకాశం కల్పించుకున్నాడు. అది ఆలోచించి చెప్తాను. ఇలాంటివన్నీ కూడా మనం చేయాలంటే కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు చూస్తారు. చెప్పిన మాట ప్రకారం ముందు నుంచి కనిపించారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు, ఏర్పాటు చేశారు. 5 రూపాయలకి ఏమి కాదు, కనీసం అది కాదు. అలాంటి పేదవాడికి కొన్ని లక్షల మందికి భోజనం ఏర్పాటు చేశారు. అదే కాకుండా గ్యాస్ బండ్ ఇస్తాను, గ్యాస్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. ఇక మీరు పుట్టింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా, చుట్టూ ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఫ్రీగా చూపించిస్తాను మీరు. ఇలా కాకుండా చాలా విషయాలు కూటమి ప్రభుత్వం ద్వారా మనం మేలుకొలుపుతున్నాం. ఇందులో కూడా కష్టసుఖాలు తెలుసుకుంటారు నాయకులు. ముఖ్యమంత్రి నుంచి వచ్చిన వాళ్ళకైతే ఆ తొమ్మిదికి ఆ మెంటాలిటీ పేరుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు బిడ్డ, అలాగే చంద్రబాబు నాయుడు రైతు బిడ్డ, ఒక కానిస్టేబుల్ కొడుకు మన యొక్క పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిఎం ఉంటుంది. మరి కష్టపడి ప్రధానమంత్రి స్థాయికి ఇలాంటి వాళ్ళని గెలుచుకున్న వాళ్ళ అందరికీ మన జీవితాలు నెరవేర్చడానికి వచ్చే అవకాశం ఉంటుంది. రాజభర్ రాజేంద్ర గారు ప్రసాద్ గారి విజయానికి అందరూ కూడా కోరుకోవడానికి కోరుకుంటున్నారు. మరి మిగతా అన్నింటిలోనూ అభివృద్ధి చేయగా చంద్రబాబు గారు నిర్వహిస్తున్నారు. అనేక కార్యక్రమాలు జరుగుతామని మనకి రోడ్సే కానీ రోడ్లు చూసుకున్నా మా ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని కూడా వస్తాయి. అది అత్యంత కంపెనీస్ వస్తూ ఉన్నాయి. మనకి ఉద్యోగాలు దొరికి ఆశ కలిగింది మనందరికీ. సో ఇవన్నీ చేయగలిగింది వచ్చి చంద్రబాబు ఆయన ఆయన ఆధ్వర్యంలో వచ్చినాయి కాకుండా మనకి స్పెషల్గా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ మన గురువారికి స్పెషల్గా కూడా కొన్ని తెచ్చుకోగలిగాం. ఏంటంటే 10 కోట్ల రూపాయలు మన గురువాడ మున్సిపాలిటీకి ఇచ్చారు. జస్ట్ రోడ్ వేసుకుంటారు. ఇప్పుడే మాట్లాడుతుంది. ధన్యాలపేటలో ఒక ధన్యాలపేటకి 3 కోట్ల అనౌన్స్ చేసాం. అలాగే గురువాడ మొత్తం కూడా 10 కోట్లతోటి 5 రోడ్లు కూడా ఇది మనకి స్పెషల్ గురువాడ. ఎందుకంటే అరకెళ్తే సార్ మాకు మా వాళ్ళంతా కష్టపడుతుంటే మన వెనక ఎంత స్టాక్ అని ఉంటున్నారో చూడండి. అలాంటి గొప్ప విజయాన్ని మళ్ళీ ఇంకొకసారి మనం అందించి ఇప్పుడు మన ఆలపాటి రాజా గారు అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన మంత్రిగా చేస్తున్నాడు. అంతేకాకుండా అత్యంత సీనియర్ నాయకులు. అలాంటి నాయకులు మనకి ఎమ్మెల్సీ కింద మనకి పోటీ చేయడం ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఏ విషయం ఏదైనా కానీ అవగాహనతో క్లియర్గా మాట్లాడుతున్నారు. ప్రతి విషయం మీద అవగాహన ఉంది. పైగా మనకి ఈ శాఖలోనే చేయటం వల్ల, విద్యాశాఖలోనే చేయటం వల్ల మనకి అంటే ఇక్కడ మనకుండే ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనకి తప్పకుండా గుడివాడలో నేను ఎలా అయితే కనుక మా అసెంబ్లీలో రిప్రజెంట్ చేశాను, అలాగే మనకి కౌన్సిల్లో కూడా ఆయన మన తరఫున మాట్లాడే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే ఆయన అడిగి నేను చేయించుకోగలను. నాకు సాన్నిధ్యం కూడా ఉంటుంది.
ఆయన సో అందుకని మనకి ఏ సమస్య వచ్చినా కానీ కౌన్సిల్లో కూడా ప్రస్తావించడానికి ఆయన కూడా మనతో తోడుగా ఉంటారు. అంతే స్ట్రాంగ్గా అంటే గెలవడం గెలిపించడం అనేది ఒకటే కాకుండా మనకి మనం ఇదే రకంగా 90% పైన ఓటింగ్ రావాలని నా కోరిక. సో 90% ఓటింగ్ కష్టపడుతూ రావాల్సింది. మనందరం కష్టపడ్డాం. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. మీతో పాటు మీరు కాకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్సీ ఓటింగ్ మాత్రం ఆల్బర్ట్ రాజా చేసి గెలిపించాల్సిన కోరుతూ ఉన్నాం. మీకు ఇచ్చిన పేపర్లో చూస్తే అది ఎంతమంది ఉన్నా కానీ మనకి ప్రతి ఒక్కరిని నెంబరింగ్ మీకు అందరికీ తెలిసిందే. నెంబరింగ్ ఇవ్వచ్చు కానీ మిగతా నెంబర్ తెలియని మర్చిపోను. ఒకటి మాత్రం ఆల్బర్ట్ రాజా గారిని ఒకటి మాత్రం వేసి దాన్ని బ్లాక్ బట్ అత్యంత హైయెస్ట్ మెజారిటీ నేను మీతో పాటు నడుస్తాను.